అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు కనుక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. డైరెక్ట్గా మ్యాటర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలో ఏం చెప్పా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి సిచ్యువేషనల్ వైజ్గా. మన మైండ్కి ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని అబ్స్టాకల్స్ ఉంటాయి, వాటి గురించి చెప్పా. ఈరోజు కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మైండ్ సెట్కి సిచ్యువేషనల్ వైజ్ అయినా కాదు, మీకు పర్సనల్గా అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే మీకు ఒక మైండ్ సెట్ ఏర్పరచుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇబ్బందులు అయితే వస్తాయి. వాటి గురించి చెప్తా. నేను కొన్ని విషయాలు మీతో చాలా ఓపెన్గా షేర్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే నా గురించి కొన్ని ఎక్స్పీరియన్సెస్, నా గురించి, నా క్యారెక్టర్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, చెప్తాను. బేసిక్గా నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి డబ్బు మీద కాదు, మామూలుగా ఒక్కొక్కరికి చాలామందికి డబ్బు మీద ఉంటుంది, కొంతమందికి వేరే విషయాల మీద ఉంటుంది. కానీ నాకు మాత్రం అంటే ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అంటే ఏ రకంగా కాదు, నేను చనిపోయేలోపు వేరేనంత మందికి నా పేరు తెలియాలి అని ఏదో అప్పుడు అనుకునేవాడిని. అంటే చిన్నపిల్లం కదా, ఆ టైం నుంచి మైండ్ సెట్ అలా ఉండేది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా మనం పని చేసినప్పుడు నలుగురు మనల్ని మెచ్చుకోవాలి, నలుగురు మనల్ని గుర్తించి మెచ్చుకుంటే కొంచెం ఆ ఫీల్ ఉండేది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అలా ఉండేది. ఓకే, నాకు ఫేమ్ రావాలని అనుకునేవాడిని. ఇప్పుడు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు, అది నా 4th క్లాస్ అనుకుంటాం, మనందరం కామన్గా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఏంటంటే నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక పీరియడ్లో మేడం క్లాస్ ఆపేసి, ఇప్పుడు మీరు అందరూ పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అని తెలుసుకుందాం ఉంది. సరే, ఒక్కొక్కరిని లేపి అడుగుతుంది, ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. ఎలాగంటే నేను పెద్దగా డాక్టర్ అవుతా, హెల్త్ ఇంజనీర్ అవుతా, పైలట్ అవుతా, ఫార్మర్ అవుతా అని ఒక్కొక్కడు కూడా చెప్తున్నాడు. మేడం నన్ను లేపి అడిగిన తర్వాత నేనేం చెప్పానంటే, మేడం నేను సైంటిస్ట్ అవుతానని చెప్పాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నేనేమో వాళ్ళ వంక చూసి, సరే ఇప్పుడు నవ్వండి, పెద్ద అయ్యాక నేను అవి చూపిస్తానన్నా. తర్వాత నేను రియలైజ్ అయ్యా, సైంటిస్ట్ అవ్వడం మాటలో చెప్పినంత ఈజీ కాదు. అంటే సైంటిస్ట్ అంటే ఏంటి, ఏదైనా ఇన్వెన్షన్ చేసినప్పుడు, ఏదో కొత్తగా కనిపెట్టినప్పుడు వాళ్ళని సైంటిస్ట్ అంటారు. యాక్చువల్గా సైంటిస్ట్ అవ్వాలంటే చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి, చాలా తెలివైన వాళ్ళు అయి ఉండాలి, బాగా చదువుకోవాలి, పేషెన్స్ ఉండాలి. సరే, ఇవన్నీ మన వల్ల కాదని చెప్పేసి దాని గురించి వదిలేసాను. నేను సైంటిస్ట్ ఎందుకు అవుదాం అనుకున్నానంటే, ఇప్పుడు మనకి చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుతున్నప్పుడు సైంటిస్టుల పేర్లు ఇచ్చి ఒక ఫోటో వేసి బయోడేటా మొత్తం రాసేవారు కదా. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, సైంటిస్ట్ అయితే ఇంత ఫేమస్ అవ్వచ్చా, అంటే ఇంతమందికి మన పేరు తెలుతుందా, ఇంతమంది మన గురించి ఇంత మంచిగా మాట్లాడుకుంటారా అని ఒక ఫీల్ ఉండేవాడిని. తర్వాత ఇదంతా మన వల్ల కాదని వదిలేసాను అనుకోండి. తర్వాత 6th, 7th క్లాస్లో నాకు మూవీస్ చూడడం ఎక్కువ అలవాటైంది. అంటే అంతకుముందు కూడా చూసేవాడిని, కానీ 7th క్లాస్ నుంచి బాగా ఎక్కువ మూవీస్, హాలీవుడ్, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా చూసేవాడిని. అప్పుడు నేనేం నోటీస్ చేశానంటే, మూవీస్లో కూడా రికగ్నైజేషన్ ఉంటుంది, అంటే ఫేమ్ అయితే ఉంటుంది. మూవీస్లో ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉంటుంది, హీరోకి. బట్ మనకి హీరో అయ్యేంత సీన్ లేదు కదా, ఆ ఫేస్కి హీరో పక్కన సైడ్ క్యారెక్టర్ కూడా పనిచేయదు అని ఫీలింగ్ ఉండేది. సరే, అయినా నాకు యాక్టింగ్ కన్నా డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సరే, డైరెక్టర్ అవుదామని చెప్పేసి అప్పటి నుంచి అనుకున్నాం. కానీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి డైరెక్టర్ అవ్వాలన్నా లేదా ఇంకేదైనా చేయాలన్నా టైం పడుతుంది. కొంతమందికి లక్ ఉండి సక్సెస్ త్వరగా అవుతుంది, కానీ అందరికీ రాదు. ఆ సక్సెస్కి చాలా టైం పడుతుంది. ఈ టైం అంతా నేను నా ఫ్యామిలీని వదిలేసి నేను ప్యాషన్ అనుకుంటూ డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేంత ఫ్రీడమ్ అయితే లేదు నాకు. సరే, ఇప్పుడు కాకపోయినా తర్వాత చూద్దాం, చనిపోయేలోపు కనీసం ఒక సినిమా అయినా తీసిపోదాం అని ఫిక్స్ అయ్యా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకున్నాం. అంటే మనం ఏదైనా డబ్బులు సంపాదించాలి కదా, అదే కదా మన టార్గెట్. సో నాకేంటంటే ఇంటర్ చదువుతున్న టైంలోనే మెల్లిగా బిజినెస్ మీదకి వెళ్ళింది నా మైండ్ సెట్. బిజినెస్ చేద్దాం అనుకున్నా, అంత బాగానే ఉంది. కానీ బిజినెస్ చేయాలన్నా మనకి డబ్బులు కావాలి. కానీ నేనేమనుకున్నా, బిజినెస్ చేద్దాం కానీ డబ్బులు కావాలి. స్టడీ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ వస్తుంది, ఆ జాబ్ చేసుకుంటూ డబ్బులు సేవ్ చేసుకున్న డబ్బులతో బిజినెస్ పెడదాం అనుకున్నాను. కానీ నేను చాలా లేట్గా రిలీజ్ అయ్యాను. నాకు సిచ్యువేషన్ తెలుసు, కానీ రియలైజ్ అయితే చాలా లేట్గా రిలీజ్ అయ్యాను. ఏంటంటే సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉందని. ఇప్పుడు జాబ్ రావడం కానీ అసలు పని దొరకడం చాలా కష్టం. ఇలాంటి టైంలో నేను నా చదివైన తర్వాత జాబ్ తెచ్చుకొని సేవ్ చేసిన డబ్బులతో బిజినెస్ పెడదామంటే అసలు ఆ ఐడియానే చాలా అసలు వర్కౌట్ అవున ఐడియా అది. సరే,
రియలైజ్ అయ్యాను. ఆ రియలైజేషన్ ఏంటంటే నన్ను మోటివేట్ చేసింది. ఇట్ మేక్స్ మీ డిసిప్లైన్. తర్వాత అప్పుడు నేను ఏదో స్కిల్ నేర్చుకుందాం అని అనుకున్న, కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్ మీద ఫోకస్ పెట్టా. తర్వాత డిమోటివేట్ అయ్యాను, అవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు నేను మీ ముందు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఉన్నా. అది మేబీ 10th అనుకుంటా. ఆ టైంలో నాకు డబ్బులు సంపాదించాలని చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఫస్ట్ డబ్బులు సంపాదిస్తే ఫేమ్ దాని అంతా అదే వస్తుంది అనుకునేవాడిని. ఆ టైంలో చాలా ఎక్కువ పిచ్చి ఉండేది నా డబ్బుల మీద. ఓకే, అంత బాగానే ఉంది. ఎలా డబ్బులు సంపాదించాలి? అది నా 10th అన్నాను కదా. 10th మేబీ కరోనా టైం అనుకుంటా. స్టాక్ మార్కెట్ గురించి యూట్యూబర్స్ చాలా ఎక్కువ ప్రమోట్ చేసేవారు. స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ ట్రేడింగ్ యాప్స్ గురించి, వాటి గురించి యూట్యూబర్స్ చాలా ఎక్కువ ప్రమోట్ చేసేవారు. ఎలాగంటే ఏంజల్ బ్రోకింగ్ కానీ, అప్ స్టాక్స్ కానీ, ఇలా వాటిని ప్రమోట్ చేస్తూ ఇట్లా నేను ఇలా షేర్స్ పెట్టి ఇన్వెస్ట్ చేశాను, నాకు ఇలా డబ్బులు వచ్చినాయి, అలా స్టాక్ మార్కెట్ కరెక్ట్గా యూస్ చేసుకుంటే మీకు చాలా మంచిగా డబ్బులు వస్తాయి అని చెప్పేవారు. వాళ్ళు చెప్పడం తప్పు కాదు, వాళ్ళు చెప్పిన విధానం కూడా తప్పు కాదు, కానీ నేను అర్థం చేసుకున్న విధానం తప్పు. నేను వేరేలా అర్థం చేసుకున్నా. సో నేను ఒక ఏంజల్ బ్రోకింగ్ యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని షేర్స్ కొని అమ్మితే మనకి డబ్బులు వస్తాయి అనుకున్నాను. కానీ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా నేను ఇదంతా చేశాను. ఎలాగంటే ఒక యాప్ వాడడం, ఒక షేర్ కొనడం అమ్మడం, ఎలాగా నేను కొంచెం యాప్ వాడడం నేర్చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఈవినింగ్కి, అంటే నేను మార్నింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ రోజు ఈవినింగ్కి మా నాన్నకి ఫోన్ వచ్చింది. ఎలాగంటే మేము ఏంజల్ బ్రోకింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మెయింటెనెన్స్ ఛార్జ్ కింద మీ అకౌంట్లో నుంచి 300 డెబిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఫోన్ వచ్చింది. మా నాన్న నన్ను అడిగాడు, చెప్పా ఇలా చేశాను నేను. తిట్టి చెప్పాడు, ఎలాగంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక చూద్దాంరా, దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. ఇంకా దెబ్బతో నేను స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళలేదు ఇప్పుడు. కానీ మీకు మంచి నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్ చేయొచ్చు, అంటే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొచ్చు. ఇంకా నేనైతే దాని జోలికి ఇప్పుడు వెళ్ళలేదు. ఇంకా అదే డబ్బులు సంపాదిద్దాం అన్న పిచ్చితో 9th ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశా, 10th ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేశా. ఇవన్నీ ఏంటంటే నేను మధ్యలో ఆపేసా. నేను ఏది కన్సిస్టెంట్గా ప్యాషన్తో చేయలే. సో స్టార్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఏదో ఆలోచనతో, అంటే చెప్పాను కదా ఆ టైంలో నా ఆలోచన విధానం అలా ఉండేది. అలా క్రియేట్ చేసి సగం కూడా కాదు, కొన్ని రోజులకి ఆపేసా. యూట్యూబ్ ఛానల్ ఏంటంటే నేను 10th క్రియేట్ చేసింది ఓకే, బాగానే ఉంది. స్టార్టింగ్లో కొంచెం వ్యూస్ గట్రా బాగానే వచ్చాయి. నేను ఎందుకు ఆపేసానంటే ఇంకొంచెం బాగానే చేసేవాడిని, కానీ నాకు చేయడానికి ఎక్కువ టైం పట్టేది. అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాను, కానీ నాకు టైం ఆ ఎడిటింగ్ కానీ నా దగ్గర ఉన్న ఫోన్తో ఆ ఎడిటింగ్ చేయడానికి దానికి నాకు రోజుకి 8 hours షూటింగ్కి మొత్తం అన్నిటికి కలిపి నాకు 10 hours 8 hours అలా పట్టేది. నాకు ఆ టైంలో ఇంకా చిరాకు వచ్చేసింది. అంటే అంతసేపు నేను ఎడిటింగ్ అవన్నీ చేసేటప్పటికి తలనొప్పి వచ్చేసి చిరాకు వచ్చేసి ఇంకెందుకు ఆ టైంలో ఇంకా తీసేయాలనిపించి తీసేసాను. తర్వాత కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని నాకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం మొదలుపెట్టా. అలాగే ఈ మైక్ కొన్నా, అలాగే నా వెనకాల ఉన్న గిటార్ కూడా అలాగే కొన్నా. అది ఎందుకు కొన్నానంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఏదో ర్యాండమ్గా వచ్చిన ఒక ఇన్స్టా రీల్ చూసి నాకు బాగా ఇంట్రెస్ట్ పెట్టేసింది. అంటే గిటార్ నేర్చుకున్నాం, మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అని అనిపించింది. అందుకే ఆ గిటార్ కొని తర్వాత మ్యూజిక్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. చూద్దాం, దానికి కొంచెం టైం ఉంటే తర్వాత చూద్దాం. ఫైనల్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ అంటే డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు సంపాదించాలనుకోవడం అసలు కాదు. అదేంటంటే నువ్వు డెవలప్ అవ్వడం, ఏదైనా నేర్చుకోవడం, నీ లైఫ్ గురించి నువ్వు యాక్షన్ తీసుకోవడం. అది క్యారెక్టర్ మీద డిపెండ్ అవ్వదు. అంటే నువ్వు మంచోడువా చెడ్డోడువా దాని మీద అసలు డిపెండ్ అవ్వదు. నువ్వు గ్రోత్ అవ్వాలనుకోవడం ఒక గ్రోత్ మైండ్ సెట్. నెక్స్ట్ వీడియోలో ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఇంతే గైస్.